హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అంగన్వాడీ ఉద్యోగ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకునేటటువంటి అభ్యర్థులు ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. తదితర ఫామ్ని ఫిలప్ చేసి దానికి పెట్టాల్సినటువంటి డాక్యుమెంట్స్ని పెట్టేసి మీరైతే మీ క్లస్టర్లో ఉన్నటువంటి సిడిపిఓ ఆఫీస్లో ఈ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఈ నెల 17వ తేదీ వరకైతే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. అంటే ఇంకా 12 రోజుల సమయం అయితే మిగిలి ఉంది. కాబట్టి ఎవరైతే అంగన్వాడీ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ ఈ వీడియోని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ యొక్క పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఏమేం పత్రాలు జత చేయాలి అనే పూర్తి వివరాలని నేను మీకు అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారిగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలకి సంబంధించిన ప్రతి జిల్లా అంగన్వాడీ నోటిఫికేషన్ వీడియో అనేది మన ఛానల్లో రావడం జరుగుతుంది. ఈ యొక్క వీడియోస్ అన్నీ నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. దీనితో పాటుగా ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీ జిల్లా నోటిఫికేషన్ రాగానే నేను వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో భాగంగా ఇక్కడ చూడండి, ప్రముఖ దినపత్రికలో ప్రచురితమైనటువంటి వార్తా ప్రకటన. అంగన్వాడీ పోస్టులకి దరఖాస్తు చేసుకోండి. చింతలపూడి ఐసిడిఎస్ పరిధిలో మినీ అంగన్వాడీ కార్యకర్త 1, అంగన్వాడీ సహాయకురాలి పోస్టులు 3 ఖాళీగా ఉన్నాయని, వాటికి దరఖాస్తులు చేసుకోవాలని ఐసిడిఎస్ పిఓ పి మాధవి తెలిపారు. స్థానికులైన వివాహిత మహిళలు ఈ ఏడాది జూలై 1వ తేదీ నాటికి 21 నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి కనీస విద్యార్హత 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఇతర వివరాల కోసం ప్రాజెక్టు కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు. ఇక్కడ మీకు ఇంకేమైనా వివరాలు కావాలంటే ఈ యొక్క చింతలపూడి ఐసిడిఎస్ పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్టు కార్యాలయానికి వెళ్ళినట్టయితే మీకు పూర్తి వివరాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంబంధించినటువంటి ఒక జిల్లాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని మీ జిల్లా నోటిఫికేషన్ మీకు కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకొకటి చూసినట్టయితే బుట్టాయగూడెం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త, సహాయకురాలు, మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సిడిపిఓ తులసి తెలిపారు. ఈ నెల 3 నుంచి 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. దరఖాస్తు కవర్పై ఏ పోస్టుకు అర్జీ పెడుతున్నారో స్పష్టంగా రాయాలని, 21 నుండి 35 ఏళ్ల మధ్య ఉన్న స్థానిక మహిళలే అర్హులని, 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలని, మరిన్ని వివరాలకి కార్యాలయంలో సంప్రదించాలని తెలియజేశారు. ఇక్కడ ఉంగుటూరు మండలంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ హెల్పర్ పోస్టులకి దరఖాస్తు చేసుకోవాలని భీమడోలు సిడిపిఓ కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది. ఈ నెల 17వ తేదీలోపు భీమడోలు సిడిపిఓ కార్యాలయంలో దరఖాస్తులు అందించాలన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణం 73వ కోడ్ నెంబర్లో ఒక ఖాళీ ఉందని, అలాగే మండలంలోని గురువాయిగూడెం 94వ కోడ్ నెంబర్లో ఓపెన్ కేటగిరీ మహిళ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సహాయకురాలు పోస్టుకు జంగారెడ్డిగూడెంలోని 77వ కోడ్ నెంబర్కు ఎస్టీ, సుబ్బంపేట 81వ కోడ్లో బీసీబీ మహిళ, పట్టెన్నపాలెంలో 69వ కోడ్ నెంబర్లో ఓపెన్ కేటగిరీకి చెందిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని అర్హులైన మహిళలకి సూచించారు. సో ఈ విధంగా అంగన్వాడీ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇక్కడ నేను మీకు ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి. కైకలూరు నియోజకవర్గంలో ఒక అంగన్వాడీ కార్యకర్త, 7 సహాయకురాలు పోస్టులకి ఈ నెల 17 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సిడిపిఓ వి దీప్తి తెలిపారు. కైకలూరు మండలం గుమ్మల్లపాడు 2 అంగన్వాడీ కార్యకర్త ఎస్సీకి దరఖాస్తుకు ఆహ్వానిస్తున్నామన్నారు. సహాయకురాలు పోస్టులకి ముదినేపల్లి మండలం అల్లూరు 1, ముదినేపల్లి 6 ఓసీ అభ్యర్థులకి, మండవల్లి మండలం తక్కెళ్లపాడు 1, మండవల్లి 2 ఎస్సీ అభ్యర్థులు, కలిదిండి మండలం చింతలమూరు ఎస్సీ అభ్యర్థి, కైకలూరు మండలం జంగంపాడు బీసీఏ, కైకలూరు 9వ వార్డు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 17న ఐసిడిసి కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు. ఈ యొక్క అప్లికేషన్ డేట్ వచ్చేసి లాస్ట్ 17వ తారీఖు వరకు అయితే ఉంది. 10వ తరగతి ఉత్తీర్ణత అయితే సాధించాలి. దీనికి పెట్టాల్సినటువంటి డాక్యుమెంట్స్ 10వ తరగతి సర్టిఫికెట్ పెట్టాలి. అలాగే బర్త్ సర్టిఫికెట్, 10వ తరగతి మెమో పెడతారు కాబట్టి అది బర్త్ సర్టిఫికెట్గా కూడా ఉపయోగపడుతుంది. ఇంకా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అంటే
ఇదివరకు కాంట్రాక్ట్ బేసిక్లో కనుక ఏమైనా సర్టిఫికెట్స్ ఉన్నట్టయితే మీరు వర్క్ చేసి అవి కూడా పెట్టాలి. మీకు ఒకవేళ భర్త చనిపోయి విడోగా ఉన్నట్టయితే వారు ఆ సర్టిఫికెట్ని కూడా పెట్టాల్సి ఉంటుంది. మీకు సంబంధించినటువంటి రెసిడెన్సీ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది ఉండాలి. దీనితో పాటుగా మీ యొక్క అప్లికేషన్ ఫారం, నేను థంబ్నెయిల్లో పెట్టినట్టుగా అప్లికేషన్ ఫారం అయితే ఉంటుంది. అది నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అక్కడ జాయిన్ అయినట్టయితే అప్లికేషన్ కూడా మీకైతే లభించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క అంగన్వాడీ పోస్టులకైతే అప్లై చేసుకోండి. మిగతా జిల్లాల నోటిఫికేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.